నిత్య ఫనీ వాళ్ళ దగ్గరికి వచ్చి కంగారు పడుతూ ఉంటే ఏమైంది అలా ఉన్నావు అని అడగటంతో అసలు నిన్న నేను నా పాత బాయ్ ఫ్రెండ్ వల్ల అమ్మని చంపానని చెప్పాను కదా, అవన్నీ కొట్టానని చెప్పాను కదా అంటే చెప్పావు, ఏకంగా పైకే పంపించేశాను అని చెప్పావు కదా అని నాగభూషణం అంటాడు. అలా అనేసరికి అదే నా ప్రాణానికి వచ్చింది, ఆమె చావలేదు అని అంటంతో ఒక్కసారిగా వాళ్ళు షాక్ అవుతారు. ఆవిడ బ్రతికే ఉంది, ఇంకా హాస్పిటల్లో ఉంది అని చెప్పగానే ఒక్కసారిగా ఫనీ వాళ్ళందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఏం చేస్తావు ఇప్పుడు అంటే ఏం చేయాలో నాకు తెలియట్లేదు, ఆవిడ కానీ బయటికి వచ్చిందంటే నా గురించి మొత్తం బయట పెట్టేస్తుంది, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటంతో ఫనీ ఒక్కసారిగా రౌడీలకి ఫోన్ చేస్తాడు. రే ఇలా హాస్పిటల్లో ఉంది, ఆవిడ్ని చంపేయాలి మీరు అని చెప్తే సరే అని చెప్పేసి రౌడీలు వెళ్తారు. ఇక ఫనీని చూస్తూ నిత్య టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ రకంగా హాస్పిటల్కి వెళ్ళిన ఆ రౌడీలో ఇంకా ఆవిడ అలా పెట్టి మీద పడుకొని ఉంటే మాస్క్ తీసేసి తనని పక్కకి తీసుకొని వచ్చేస్తారు. అప్పుడే అక్కడికి బాల, అలాగే త్రిపుర, అలాగే బాల వాళ్ళ తమ్ముడు అనంత్ ముగ్గురు వస్తూ ఉంటారు హాస్పిటల్లో. ఆవిడకి గొంతు నోరు మూసేసి గట్టిగా ఇలా నొక్కి పట్టుకోవడంతో ఆవిడ ఇలా కొట్టుకుంటూ ఇలా పిలుస్తూ ఉంటుంది. ఇలా బాల వాళ్ళని చూసి చెయ్యి చూపిస్తూ ఉంటుంది. ఇంకా చాటుగా అవన్నీ దాచిపెడతారు, చెయ్యి చూపిస్తూ ఉంటుంది. కానీ త్రిపుర వాళ్ళు చూడరు. అలా వాళ్ళు వెళ్తూ ఉంటారు. మరి త్రిపుర వాళ్ళకి ఆవిడ దొరుకుతుందా, అసలు ఏం జరుగుతుంది, ఆవిడని త్రిపుర కాపాడగలుగుతుందా లేదా అనేది రానున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.